హాయ్ ఫ్రెండ్స్, కెనాన్ ప్రింటర్ ఇది ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంది. ఇది మోడల్ నెంబర్ ప్రింట్, కాపీ, స్కాన్ ఈ మూడు ఇందులో యూజ్ అవుతుంది. మనం ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఈ ప్రింటర్ ఎలా ఉందో. ఈ పేపర్లో ఎలా మనం సెటప్ చేసుకోవాలో 1 by 1 మనకి ఇచ్చారండి. దీని ద్వారా నుంచి మనం చూసుకుంటూ సెటప్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళైతే మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఎలాగో మనకు తెలుసు కాబట్టి మనం చూద్దాం. తర్వాత ఇవి పవర్ కేబుల్, తర్వాత ఒకటి కలర్ ప్రింట్, మరొకటి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్, ఈ రెండు ఇచ్చాడు. ఇవి ఎలా మనం యూజ్ అవుతుందో నేను తర్వాత చెప్తాను. ఒకటి వచ్చేసరికి పవర్ కేబుల్, ఇంకోటి వచ్చేసరికి ఇది ల్యాప్టాప్కును ప్రింటర్కి ఈ రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా నుంచి మనం స్కాన్ అయినా ప్రింట్ అయినా మనం ఇచ్చుకోవచ్చండి. ఇది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే చెప్తాను. కామెంట్ చేయండి, మీరు ఎలా సెటప్ చేసుకోవాలో కామెంట్ చేస్తే నేను చెప్తాను. తర్వాత మనం ఇప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉందో, ఇది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ఇప్పుడు మీరు తమ్మునిల్లో చూసే ఉంటారు, ఆ ప్రైస్కి అయితే ఇది వస్తుందంటే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది సీడీ. ఈ సీడీ ద్వారా మనం ల్యాప్టాప్లో అయినా కంప్యూటర్లో అయినా మనం చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది అయితే మాన్యువల్ సెట్టింగ్స్, మనకైతే అంత అవసరం లేవు ఇవి. ఇప్పుడైతే యాప్ ఇచ్చారు, ఆ యాప్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. మన ప్రింటర్ గురించి మాట్లాడుకుంటే ఇది పవర్ బటన్, ఇది అలర్ట్ బటన్, బ్లాక్ ప్రింట్, కలర్ ప్రింట్, లైట్స్ ఇచ్చాడు ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కాపీ తీసుకోవడానికి ఇది బటన్, ఇది కలర్ ప్రింట్ తీసుకోవడానికి ఇది ఒక బటన్. ఈ రెండింటికి సపరేట్గా బటన్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఒక సీల్ ఉంటుంది. ఈ సీల్ తీసిన తర్వాత మనం కలర్ ప్రింట్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ మనం ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ 2 పోర్ట్స్ ఇస్తాడు. ఈ 2 పోర్ట్స్ మనం చూసుకొని ఇక్కడ బ్లాక్ అండ్ వైట్, కలర్ ప్రింట్ మనం పెట్టుకోవాలి. ఇవి మనం ఓపెన్ చేసి ఇప్పుడు చూద్దాము. ఇవి మనం ఇవి ఒకవేళ ఇవి మనం యూజ్ చేసిన తర్వాత ఇవి అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్తవి మళ్ళీ చేసుకోవాలి. ఇది వాడే కొద్దీ ఇవి ఒకటి ఈ 2 మనం మార్చుకుంటూ ఉండాలి. ఓకే, ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది బ్లాక్ కలర్, బ్లాక్ ప్రింట్ కలర్. తర్వాత మనం కలర్ ఓపెన్ చేద్దాం. ఈ రెండింటి మీద బ్లాక్ కలర్ ప్రింట్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. మనం ఇవి చూసుకొని మనం మాన్యువల్గా ఇందులో మనం పోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా మనకి తెలియకపోతే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి. మనం ఎటువైపు పెట్టాలో తెలియకపోతే ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇటువైపు బ్లాక్, అటువైపు కలర్ అని ఉంది. 1, 2 అని ఉంటుంది ఇక్కడ రాసి. మనం దాని మీద చూసి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు కలర్ పెడతానండి. ఇక్కడ సీల్ తీసేద్దాం. ఈ సీల్ తీసిన తర్వాత మనం పెట్టుకోవాలి. ఇక్కడైతే మనం హ్యాండ్ ఫింగర్స్ అనేది మనం యూజ్ చేయకూడదండి. అక్కడ హ్యాండ్ ఫింగర్స్ ఏమైనా పెట్టామా కలర్ అనేది మనకి కరెక్ట్గా రాదు, ప్రింట్ అనేది కొద్దిగా అది మనం చూసుకోవాలి. ఓకే, తీసిన తర్వాత ఏది ఎటువైపు మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఫస్ట్ నేను కలర్ పెడుతున్నాను. కలర్ ఇలా పెట్టిన తర్వాత గట్టిగా కొద్దిగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత సౌండ్ వస్తుంది మనకి. ఆ సౌండ్ బట్టి మనకు అర్థమైపోద్ది అది సెట్ అయిపోయిందని. తర్వాత బ్లాక్ తీసిన తర్వాత ఇది బ్లాక్ ప్రెస్ చేస్తాను. గట్టిగా అలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత సౌండ్ వస్తుంది, ఈ 2 ఫిక్స్ అయినట్లుగా. ఓకే, మనం ఇంకా క్యాప్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఇంకా క్లోజ్ అయిపోయింది. పేపర్కి సపోర్ట్గా ఒక స్టాండ్ ఇచ్చాడు, కిందన పైన ఒక స్టాండ్ ఇచ్చాడు పేపర్స్ పెట్టుకోవడానికి. ఇది అడ్జస్ట్మెంట్, పేపర్స్ ఏ సైజు కావాలో మనకి అడ్జస్ట్మెంట్ మనకి ఇచ్చాడు. ఇక్కడ మనము డైలీగా A4 సైజు మనం యూజ్ చేస్తాం కాబట్టి మనం పెట్టుకోవచ్చు ఆ సైజుకి. ఇది పవర్ కేబుల్ కనెక్ట్ చేసి నేను చూపిస్తాను. ఓకే, మనం సెటప్ చేసిన తర్వాత ప్రింట్ ఎలా వస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది A4 సైజ్ షీట్స్ అండి, పేపర్స్. ఓకే, పవర్ ఆన్ చేసి చూద్దాము. పవర్ బటన్ ఇది.
మనకైతే సింపుల్గా మాన్యువల్ బటన్స్ ఇచ్చాడండి. మనకి ఎక్కువ ఏం బటన్స్ లేవు. ప్రింట్ కాపీ తీసుకోవడానికి బటన్స్ మాత్రమే మనకి ఇచ్చాడు. సింపుల్గా ఉంది ప్రింటర్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ బుక్ అనేది మనం కాపీ తీద్దాము ఎలా ఉంటుందో. ఇది అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి, చూసుకోవాలి కరెక్ట్గా సైజ్ ఎలా వస్తుంది, ఎటువైపు వస్తుంది అని మనం కరెక్ట్గా మాన్యువల్గా చూసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం కలర్ తీద్దాం. ఫస్ట్ కలర్ ఎలా వస్తుందో మనం చెక్ చేద్దాం. చాలా ఫాస్ట్గా మనకి వర్క్ అవుతుంది. పెట్టగానే మనం తీసుకుంది కాపీని. కొంచెం టైం పడుతుంది, కలర్ కదా. మనం వచ్చేటప్పుడు మనం ఆ పేపర్ అనేది లాగకూడదు. లాగితే అనేది ప్రింట్ కొద్దిగా కాస్త బ్రేక్ అవుతూ ఉంటుంది. మనం అది వచ్చే వరకు మనం ఉంచితే కలర్ అనేది బాగా వస్తుంది. చాలా బాగుందండి కలర్ అనేది. చూడండి కలర్ ప్రింట్. పేపర్ కొద్ది క్వాలిటీ తగ్గింది. కలర్ చాలా బాగుందండి. కలర్ ప్రింట్ అనేది చాలా బాగుంది. ఈ కాపీ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి. ఇది చాలా బాగుందండి. ప్రింట్ అనేది చాలా బాగుంది. ఈ ఒక్కటి కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. పక్కన పెట్టేద్దాం ఇది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ మనం ప్రింట్ చూద్దాం ఎలా ఉందో క్వాలిటీ అనేది. కలర్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ తీద్దాం ఎలా ఉందో కాపీ. చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది ప్రింట్ అనేది. బాగుంది సింపుల్గా. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా వస్తుంది. అయితే బ్లాక్ అండ్ వైట్ అయితే కలర్ అయితే కొంచెం టైం పడుతుంది. బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా ఫాస్ట్గా ఉందండి. బ్లాక్ అండ్ వైట్ కూడా చాలా బాగుందండి. ఎగ్జాక్ట్గా అలాగా కాపీ వచ్చింది. చాలా బాగుందండి. ఈ బడ్జెట్లో అయితే ఈ ప్రింటర్ అనేది నేను బాగుందని అంటాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ ప్రింటర్ అనేది ఇంట్లోకి అయితే చాలా బాగుంటుందండి. నేను ఈ ప్రింటర్ డీటెయిల్స్ అనేవి నేను కిందన ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు బయోలో. ఓకే ఫ్రెండ్స్.